ఇవాళ వీడియో వచ్చేసరికి పోకో ఎక్స్8 ప్రో స్మార్ట్ ఫోన్. అరే అసలు ఎందుకు మంచిగుంది? అరే కొంటే లాభం వస్తదా? లేకపోతే నష్టం వస్తదా? డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేశాను. చిన్న రిక్వెస్ట్ ఏందంటే వీడియోనైతే లైక్ అయితే చేయండి. పోకో వాళ్ళది పోకో ఎక్స్8 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్‌గా సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినవి. ఒక మాట చెప్పుకోవాల్సింది ఏందంటే మాత్రమే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళ వెబ్‌సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను. ఎందుకు అంటే మాత్రమే అఫీషియల్ పోకో వాళ్ళ ఇండియన్ వెబ్‌సైట్‌లో నాకు పోకో ఎక్స్8కి సంబంధించిన ఏం లేదు. ఇక్కడ ఫోన్ కేటగరీ క్లిక్ చేసినా సరే ఎక్స్7 ప్రో అండ్ ఎక్స్7కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఇండియన్ వెబ్‌సైట్‌లో అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. గ్లోబల్ వెబ్‌సైట్‌లో చెక్ చేస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది భయ్. ఇక్కడ మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. అంతా బావుంది. ఇండియన్ వెబ్‌సైట్‌లో లేదు. అండ్ ఇంకొకటేందంటే మాత్రమే గ్లోబల్ వెబ్‌సైట్ నుంచి ఎందుకు ఇన్ఫర్మేషన్ చూపిస్తలేదంటే గ్లోబల్ వెబ్‌సైట్‌కి మన ఇండియన్ దానికి కొన్ని రూల్స్ చేంజ్ అయితాయి. కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువ అవ్వచ్చు కాబట్టి స్లైడెడ్ చేంజెస్ ఉండొచ్చు అనే ఒక థాట్‌తో పాటు ఓన్లీ ఫ్లిప్‌కార్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు. సో, ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రమే మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఎక్సైట్ ప్రో మీకు 120 ఎపిఎస్ దాకా గేమింగ్ వస్తుంది. అంతా కూడా బాగానే ఉంది. నాకైతే ఇక్కడ మైనస్ కాడైతే పెద్దగా ఏం అనిపియలేదు. ఎవరైతే బడ్జెట్‌ల అంటే 30 దగ్గర దగ్గర 30,000 అనుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 33,000 ప్రైస్‌తో పాటు కూడా వస్తుంది. మీరు కార్డ్ ఆఫర్స్ చూసి చేసిర్రంటే మాత్రం 31,349 రూపీస్ అయితే అవైలబుల్ ఉంది. కొన్ని రోజులు ఆగండి. సేల్స్ వచ్చినాక మోస్ట్‌లీ 31,000కి అయితది. ఇంకోటి కార్డ్ ఆఫర్స్ అప్లై చేస్తే 30,000కి వచ్చే అవకాశం ఉంది. సో, ఆఫర్స్ అప్లై చేయండి. లేదు ఈఎంఐ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటే గిట్ల 12 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఉంది. నెలకి రూ. 2,750 కట్టాల్సొస్తదన్నమాట. అట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కమింగ్ టు హైలైట్‌లో ఏమున్నాయన్న, ఏం మంచిగున్నాయన్న అంటే మాత్రమే డెమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6500 మిల్లీ బ్యాటరీ. సో, ఈజీగా నాకు తెలిసి ఈజీగా 2 డేస్ యాహ్! 2 డేస్ ఈజీగా వచ్చేస్తది బయ్. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కొన్ని హైలైట్ మెన్షన్ చేసిర్రన్నమాట బయ్. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 27 వాట్స్ రివర్స్ ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ మర్చిపోయిన వీళ్ళ కెమెరా కాడ ఆ డైనమిక్ ఆర్‌జీబీ లైటింగ్‌తో పాటు కూడా వస్తుంది. సో, అదొకటి నాకైతే చాలా బాగా నచ్చిందన్నమాట. 120 ఫ్రేమ్స్ గేమింగ్ ఎపిఎస్ వస్తుంది. వేపర్ కూలింగ్ చేంబర్ వస్తుంది. మంచి ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది ఇవి. అండ్ యాహ్! నా ఒపీనియన్‌ల హెచ్‌డీఆర్ మోడ్‌తో పాటు కూడా వస్తుంది. మంచి బ్రైట్‌నెస్ వస్తుంది. మంచి ప్రొడక్షన్‌తో పాటు మంచి బ్యాకప్ వస్తుంది. అండ్ ఇంకా చూసుకుంటే మాత్రమే 4 నానోమీటర్ ప్రాసెసర్‌తో పాటు LPDDR5 ఎక్స్ట్రా యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము ఈ ప్రైస్ కేటగరీకి ప్రైస్ ఎంత మర్చిపోయా ఫ్లిప్‌కార్ట్‌లో కదా! సో 33,000కి వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు. డాల్బీ అట్మాస్‌తో పాటు కూడా వస్తుంది. అమోలెడ్ డిస్‌ప్లే వస్తుంది. అండ్ పోర్ట్స్ చూసేసుకుందాం. ఫైనల్‌గా పోర్ట్ చూసుకుంటే మాత్రమే ఎయిర్ బ్లాస్ట్ వస్తుంది. డ్యూయల్ మైక్స్ సిమ్ స్లాట్ కింద వస్తుంది. టైప్ సి పోర్ట్ అండ్ డౌన్‌లోడ్ స్పీకర్స్‌తో పాటు వస్తుంది కింద. ఈ ప్రైస్ కేటగరీకి 33,000కి వాల్యూ ఫర్ మనీ అంటే కానీ ఏందంటే మాత్రమే ఆఫర్స్ అప్లై చేయండి. 31 ఆర్ 30,000కి అయితే మాత్రం తీసుకోండి. అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. మైనస్ అయితే నాకు పెద్దగా అయితే ఏమి కనిపియలేవు. ప్రైస్ స్లైట్‌లీ ఇంక్రీజ్ అయింది. అదొకటి పక్కకు పెట్టేస్తే మాత్రం మిగతా ఫీచర్స్ అంతా కూడా బాగానే ఉందన్నమాట. తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అంటే యెస్ వాల్యూ ఫర్ మనీ ఎప్పుడైతే 30 ఆర్ 35,000కి తీసుకుంటే మాత్రం వాల్యూ ఫర్ మనీ అక్కడ మీకు లాభం వస్తదన్నమాట. సరేనా ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే యెస్ మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్‌సంగ్ నుంచి అన్నమాట. సో, సామ్‌సంగ్ గెలాక్సీ A36 5G స్మార్ట్ ఫోన్ ఎగ్జాక్ట్ ఫీచర్స్ అయితే కావు గానీ సేమ్ 4 నానోమీటర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సెపరేట్‌గా చార్జర్ అయితే తీసుకోవాల్సొస్తే సామ్‌సంగ్ వాళ్ళ చార్జర్ లేకపోతే గిట్ల అదొకటి అడిషనల్ ప్రైస్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే వన్‌ప్లస్ నార్డ్ 5 నుంచి అన్నమాట. సో, వన్‌ప్లస్ ఇది 34,000 ఉంది. ఇక్కడ మీకు 140 హెర్ట్జ్ ఎఫ్‌పిఎస్ దాకా వస్తుంది. మంచి గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ లాగా అనుకోవచ్చు. ఏఐ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్‌మీ నుంచి అన్నమాట. సో, రియల్‌మీ GT7 మిలియన్ డెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువొస్తుంది. 7000 మిల్లీ బ్యాటరీ, 20 వాట్స్ చార్జర్. 3 అనుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ 3 కెమెరాస్ వస్తున్నాయి. అండ్ 30 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట. సో, కెమెరాస్ కూడా నాకైతే బాగా అనిపించింది. 7000 మిల్లీ బ్యాటరీ ఈజీగా 2 డేస్ అయితే ఈజీగా వస్తాయి బేసిక్ అండ్ యావరేజ్ యూజర్‌కి. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ నుంచి అన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ అయితే రీసెంట్‌గా వచ్చింది. మోటరోలా వాళ్ళది ఎడ్జ్ 70 ఫ్యూచర్ అన్నమాట. బేస్ వేరియంట్ అయినా సరే మీకు 30,000కి వస్తుంది. హైలైట్‌లో చూసుకోవచ్చు బయ్. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 30 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇక్కడ కూడా 7000 మిల్లీ బ్యాటరీ వస్తుంది కాబట్టి ఈజీగా 2 డేస్ అయితే ఇస్తది. బేసిక్ అండ్ నార్మల్ యూజర్‌కి, హెవీ యూజర్‌కి అయితే అట్లా ఆహ్, 1 ½ డే ఈజీగా ఫుల్లీ వచ్చేస్తది. సో, ఓవరాల్ చూసుకుంటే పోక్సో ఎక్స్8 4 చూసుకుంటే గేమింగ్ సెంట్రిక్‌లో కేటగిరీలో చూసుకున్నా సరే వేరే బ్రాండ్‌లో కూడా మంచి ఫోన్సే ఉన్నాయి. గేమింగ్ కేటగిరీ. ఏందంటే మాత్రం దీంట్లో బెనిఫిట్ ఏందంటే మాత్రమే జర బెటర్ ప్రాసెసర్ వస్తుంది. రివర్స్ ఛార్జింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి. అండ్ కొన్ని స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం బ్యాటరీ కెపాసిటీ తక్కువొస్తది. ఆ స్మార్ట్ ఫోన్స్ ప్రైస్ కూడా తక్కువొస్తున్నాయన్నమాట అవి. ఓవరాల్‌గా తీసుకోవచ్చా అంటే మాత్రం కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రం ఇది బెటర్ ఆప్షన్స్ లాగా అనిపిస్తుంది కొన్ని ఫీచర్స్ పరంగా కూడా.
ఆ ఫీచర్స్ కోసం గేమింగ్ రిలేటెడ్ ఫీచర్స్ కోసం కావాలంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు, లాభపడతారు. లేదు యావరేజ్ యూజర్ అయితే మీరు వేరే ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకోవచ్చు. దాంట్లో కొంచెం బెనిఫిట్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఇంకేమైనా కంపారిజన్ చేయాలంటే కింద కామెంట్ కంపల్సరీ తీసుకొస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.